ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. నువ్వు ఎందుకు నిర్మించుకోవాలి, నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడో కొన్ని మాటలు తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 39వ కీర్తన 16వ వచనాన్ని నేను చదువుతున్నా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను సూచెను. నువ్వు నియమింపబడిన దినములో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని రాశాడు. ఎప్పుడు నిర్మించాడంట? మనం తల్లి గర్భంలోనే ఉండంగానే మనల్ని నిర్మించాడంట. నువ్వు ఈ పని చేయాలి, ఈ పని కోసం నేను నిర్మించాను, నా పని నువ్వు చేయటానికి నువ్వు అర్హుడు అని, ఈ పని మాత్రమే చేయమని ఆయన మనకు పని అప్పచెబుతాడు. ఆ పని మనం ఎలా చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం దేవా నీ చిత్తమేంటో నాకు బయలుపరిచయ్యా. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు చూశావు, నీ గ్రంథంలో లిఖించావు నా మాటలు. నీ మాటలో నేనేదైనా తప్పిపోయానేమో, ఎక్కడైనా జారిపోయానేమో, ఎక్కడైనా మరిచిపోయానేమో నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయమని అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. నాకెందుకులే, నువ్వు నన్ను పుట్టించావు, నా పని నేను చేసుకుంటాలే అంటే ఊరుకునే దేవుడు కాదు. మనల్ని ఏ ప్రణాళికలో నిలబెట్టాడో, నీ కుటుంబంలో ఏ అవసరం ఉంది, నీ కుటుంబం కోసం నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని ఆలోచనతో నన్నైనా అంతే నా కుటుంబం గురించి ప్రార్థన చేయమన్నాడు. నా కుటుంబం అవసరతల గురించి మనం ప్రార్థన మాత్రమే చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడు. అందువల్లనే నిన్ను నన్ను కూడా ఆయన గ్రంథంలో, మనం బ్రతుకు దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖించబడినాయి. నేను కోటీశ్వరుని అయిపోవాలి, నేను ఇప్పటికప్పుడు ఈ లోక అంశాలని నేనే తెలుసుకోవాలని ఆలోచనలో మనం ఉండవసరం. మనకి ఏది కావాలో సమస్తము సమకూర్చి పెడతాడు ఆయన. నీకే పని అవసరమో, దేవుని పనిలో ఏది చేస్తున్నావో ఆయన చిత్తంలో ఉంటే ఆయన ఏది కూడా మరుగు చేసేవాడు కాదు. నాకు ఇది చేయలేదు, నా గాడి తోటోళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారని మనం ఆశపడే అవసరం. నీకు ఏదైతే కావాలో, ఆయన నీకు ఏదైతే ఇవ్వాలో అన్నీ సమకూర్చి పెట్టేవాడు. ఆయన ఏది కూడా, ఆయన మాటల్లో ఏది కూడా తీసివేయటానికి లేదు, కలపటానికి లేదు. అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుని. యెషయా గ్రంథము 49:1 కూడా చదువు. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి ఒడిలో పెట్టుకొని మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకం చేసుకొని నన్ను. యెషయా కూడా ఇలాగే చెబుతున్నాడు. యెషయా ప్రవర్త అంటే ఆయన ఒక పెద్ద ప్రవర్తగా మనం గుర్తిస్తాం. ఆయన ఎలా రాశాడో ప్రతిదీ కూడా నెరవేర్పు మాటలే జరిగినాయన్నీ, ఆయన రాసినవన్నీ జరిగినాయి, నెరవేర్చుకున్న మాటలు. ఆయన రాశాడు ఏమని? దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భములో పుట్టమునిపే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొను ఆయన నామమును నేను జ్ఞాపకం చేసుకున్నాను. తల్లి ఒడిలో నుంచేనంట మనం ఆయన నామాన్ని చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనము దేవుని సన్నిధిలో పెంచాలి. సమయాలు ఎలా పెరిగాడు? తల్లి పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి తల్లి ఒడిలో పిలిచి అనేక రాజుల్ని అభిషేకించేవాడు అయ్యాడు. నిన్ను నన్ను కూడా అలా చేయాలని ఆశపడు.